పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 20న జరిగిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం చోటు చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో పవన్ కళ్యాణ్ పర్యటనకు సుమారు 1500 మంది సిబ్బందితో భారీ పోలీసు బందోబస్తునైతే ఏర్పాటు చేశారు పోలీసులు. ఆ టూర్కి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ శ్యామ్, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సైతం హాజరయ్యారు. ఈ క్రమంలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. పవన్ రక్షణ కోసం జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో సాగిన భద్రతా వలయంలోకి పోలీసుల ముసుగులో ఒక నకిలీ ఐపీఎస్ ప్రవేశించి హల్చల్ చేశాడు. ఐపీఎస్ యూనిఫామ్ లో ఉన్న ఆ అధికారి ఎవరో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ ఐపీఎస్ యూనిఫామ్ లో ఉండటంతో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు నకిలీ ఐపీఎస్ కు పోలీసు మాన్యువల్ ప్రకారం మర్యాదలు కూడా చేశారు. ఆ నకిలీ ఐపీఎస్ కొంతసేపు పవన్ టూర్ లో డ్యూటీ కూడా చేశాడు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం క్రింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఎస్ఐ, సిఐలకు బాధ్యతలు అప్పగించాడు. ఈ నకిలీ ఐపీఎస్ చేసిన హడావిడికి అంతా హడలెత్తిపోయారు. కొందరు ఎస్ఐలు, సిఐలు ఈయనతో ఫోటోలు కూడా దిగారు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ టూర్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ నకిలీ ఐపీఎస్ తమ గ్రామానికి చెందిన పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పవన్ కళ్యాణ్ టూర్ లో దిగిన తన ఫోటోలను కూడా షేర్ చేశాడు. దీంతో ఆ గ్రామస్తులు అతని ఫోటోలను మరిన్ని గ్రూప్స్ లో షేర్ చేశారు. అలా తిరిగి చివరకు ఆ ఫోటోలు పోలీసుల వద్దకు చేరుకున్నాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయగా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ టూర్ లో ఐపీఎస్ యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి నకిలీ ఐపీఎస్ అని తేల్చారు. అతను బలివాడ సూర్యప్రకాష్ అని విజయనగరం మండలం ముడదాంలో నివాసం ఉన్నట్లుగా నిర్ధారించారు. దత్తి రాజేరు మండలం గడసాంకు చెందిన సూర్యప్రకాష్ తన సొంత గ్రామంలో ఉన్న భూ తగాదాల నేపథ్యంలో వారిని బెదిరించినందుకు ఐపీఎస్ అవతారం ఎత్తినట్లు, అందుకు పవన్ కళ్యాణ్ టూర్ ను అనువుగా ఎంచుకున్నట్లుగా నిర్ధారించారు. పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ లో ఎక్కువ మంది ఉండటంతో పాటు తను డ్యూటీ చేసిన బిల్డప్ కూడా ఇవ్వచ్చని, ఆ పర్యటనలో తాను డ్యూటీ చేస్తే అందరూ ఖచ్చితంగా తనను ఐపీఎస్ అనుకుంటారని పవన్ కళ్యాణ్ పర్యటనను ఎంచుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ప్రస్తుతానికి నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఐపీఎస్ మాదిరిగానే మావోయిస్టులు చొరబడితే తమ నాయకుడు పరిస్థితి ఏంటని, పోలీసుల భద్రత ఇంత డొల్లతనంగా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల తమ అభిమాన నాయకుడికి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అలా వచ్చిన తర్వాత అయినా అప్రమత్తంగా ఉండకుండా పోలీసులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని నిలదీశారు. ఇదే విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అలాగే విధంగా చూసుకుంటే ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వీళ్ళకి సంబంధించి నిఘా విభాగాలు కూడా ఉంటాయి. ఇవన్నింటిలో కూడా దొల్లతనం పూర్తిగా కనిపించిందని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ వైఫల్యం పూర్తి స్థాయిలో ఈ పవన్ కళ్యాణ్ టూర్ లో సంభవించిందని కూడా మనం భావించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 20వ తేదీన మన్యం గ్రామాల్లో పర్యటిస్తూ, అంటే అది మంచు, వర్షం, తుఫాను టైం అన్నమాట. పూర్తి ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఆయన ట్రావెల్ చేసి జర్నీ చేశారు ఆ ప్రాంతంలో. అదంతా కూడా కొంచెం మావోయిస్టు ప్రభావం ఉండే ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తూ ఉన్న ఈ సందర్భంలో కూడా ఒక ఐపీఎస్, నకిలీ ఐపీఎస్ అధికారి ఆ పర్యటనలో పాల్పంచుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా ఉంది. దీని మీద హోమ్ మినిస్టర్ అనిత కూడా బాగా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అయితే అతను ప్రధానంగా చూసుకుంటే గతంలో ఆర్మీలో పనిచేసి వచ్చాడని చెప్తూ ఉన్నారు. తర్వాత మెట్రోపాలిటన్ ఏదైతే తూనికలు కొలతల విభాగంలో సంబంధించి ఆ రిపేర్లు అవి ఉంటూ ఉంటాయి. ఆ కాటాలు, మెట్రోపాలిటన్ తాలూకా పార్వతీపురం డివిజన్ లో ఆ రిపేర్లు చేయడానికి అతను నియమిస్తే దాని తర్వాత వదిలేసి ఐపీఎస్ అవతారం ఎత్తాడని కూడా చెప్తా ఉన్నారు. ఈ ఐపీఎస్ అవతారం ఎత్తి ఈయన పూర్తిగా కూడా ఆ టూర్ లో కూడా బాగా హల్చల్ చేసిన పరిస్థితి. ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, పోలీసులకు కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఆయన గైడ్ లైన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసి డ్యూటీలు కూడా వేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా కనీసం కనిపెట్టకుండా ఆయన చెప్పినట్టు విధి నిర్వర్తించడం కాకుండా ఆయనతో ఫోటోలు కూడా దిగారు. అంటే ఎంత వైఫల్యం కనిపిస్తుందో తూచ తప్పకుండా ఈ ఫోటోలు కనుక చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతూ ఉంటది. అనంతరం చూసుకుంటే కనుక ఆయన ఆ ఫోటోలు ఊర్లో సర్క్యులేట్ చేస్తే అవి తిరిగి కూడా పోలీసులకు రావడం, పోలీసులు వాళ్ళు చెక్ చేసుకుని, అయ్యో మన ఐపీఎస్ ఇలాంటి వ్యక్తి ఎవరు లేరే, ఈ ఫోటో మేము ఎప్పుడు చూడలేదంటే మేము ఎప్పుడు చూడలేదని అందరూ అనుకుని నిర్ధారించి గ్రామంలో చెక్ చేసిన తర్వాత ఆయన పూర్తిగా కూడా గరివిడి మండలం అమ్మటవలస గ్రామానికి చెందిన వ్యక్తిగా సూర్యప్రకాష్ గా బలివాడ సూర్యప్రకాష్ గా గుర్తించి ఆయన పోలీసులు అయితే ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారు. ఇది డీజీపీ స్థాయిలో కూడా
దీని మీద అంటే ఎంక్వైరీ అయితే విజయనగరం పోలీసులు అయితే చేస్తూ ఉన్నారు. డీజీపీ స్థాయిలోని పూర్తిగా కూడా దీని మీద విచారణ జరుగుతూ ఉంది. అసలు ఇలాంటి ఇది ఒక హఠాత్ పరిణామం. ఎందుకంటే డిప్యూటీ సీఎం కాల్స్ వచ్చినాయి. ఆయన ఆల్రెడీ ప్రతి విషయం మీద పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఇలాంటి నకిలీ పోలీస్ వ్యవస్థలో కలిసి తిరగడం మాత్రం ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చాంశ నిజమే అయిందని మనం చెప్పుకోవచ్చు.